పైగా బయట ఏమనుకుంటారు తెలుసా, సార్. ఆ చేంబర్‌లోను, ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లోను సినిమా ఇండస్ట్రీలో ఎవరికైతే పని లేదో వాళ్ళందరూ ఆ పోస్టుల్లో ఉంటారు. వాళ్ళు పని చేసేవాళ్ళు ఎలా పని చేయాలో వాళ్ళు అక్కడ కూర్చొని డిసైడ్ చేస్తా ఉంటారు, అంటా ఉంటారు మరి. అవును. ఇది అవును. నిజమే అనిపిస్తా ఉంటుంది. నిజమే. ఎందుకంటే నిజమే. సో మెనీ పీపుల్ హావ్ టోల్డ్ మీ ద సేమ్ థింగ్ సార్ యాక్చువల్లీ. కరెక్టే మీరు చెప్పింది. బట్ అది మరి అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు బిజీగా పనిచేసేవాళ్ళు వెళ్ళి ఆ పోస్టుల్లో కూర్చొని అవకాశం లేదుగా అసలు. చేంబర్ పనులు చేయలేరు. చేయలేం. సో మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే నాకు తెలియదు. బట్ నేను పర్సనల్గా అలాంటి పోస్టుల్లో ఉండాలనుకోవట్లేదండి. నేను పని చేయాలనుకుంటున్నాను, బిజీగా ఉండాలనుకుంటున్నాను. దిస్ ఇస్ మై గోల్. మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లేదా ఆంధ్రలో ఎలక్షన్స్, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్. ఏం జరుగుతోంది? ఏంటి? అక్కడ ఏ పార్టీ వచ్చింది? ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. విజయ్ గారు విన్ అయ్యారు. ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ఉంటుందా? లేకపోతే అసలు టోటలీ మన కాదండి, వాళ్ళు ఎలా అయిపోయిందంటే నేను అబ్జర్వ్ చేసినా చేయకపోయినా ఫోన్ ఆన్ చేయగానే వచ్చేస్తానే కదా. అవును. ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా చూడాల్సి వస్తుంది. మన అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి కదా. కరెక్ట్. కరెక్ట్. సో అంతే చూస్తాము. మనం ఇలా అంటే పైకి పోతుంది కదా, అది నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ. అవును. అవును. సో అంతవరకే కానీ దాని మీద పెద్ద క్యూరియాసిటీ లేదు నాకు. ఇంతకుముందు న్యూస్ పేపర్స్ అన్న సబ్స్క్రైబ్ చేసేవాడిని ఇంటికి. అది కూడా మానేశాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సీ దట్. ఇంతకుముందు టీవీ ఛానల్స్ చూసేవాడిని. సాయంత్రం 8:30, 9 అయితే న్యూస్. ప్రైమ్ అది టైం. కూడా నాన్ సెన్స్ అయిపోయింది. అరుస్తూ ఉంటారు, అరుపులు కేకలే. ఏ టీవీ ఛానల్లోనైనా సాఫ్ట్గా మాట్లాడటం విన్నారా మీరు? ఇప్పుడు అదే మీరు ఏ సిఎన్ఎన్ బీబీసీయో వింటే ఎంత సాఫ్ట్గా ఎంత పొలైట్గా మాట్లాడతారు. అవును. అవును. మన టీవీ ఛానల్స్లో ఎందుకు అండి అరుస్తారు యాంకర్లు? అసలు అరిస్తేనే అది ప్రాపర్ సెన్సేషన్ అంటే న్యూస్ ఎలా అనుకుంటారు. అరుస్తారంటే అవును. ఇప్పుడు నేను ఉలిక్కిపడే అంత అరుస్తారు. జగిత్యాలలో ఈరోజు అంటే అరే మామూలుగా జగిత్యాలలో ఈరోజు అదే అనొచ్చు కదా. కదా. ట్రూ. నేను- ఎగ్జాక్ట్లీ. అన్ని ఛానల్స్ ఎందుకు అలా అరుస్తారు? నిజం. ఒక్క ఈటీవీ ఒకటి మాత్రం చాలా డీసెంట్గా కామ్గా ఉంటుంది. కామ్గా డీసెంట్గా మాట్లాడతారు. ఈటీవీ 2 అవన్నీ. అవును. అవును. మిగతా ఛానల్స్ అరుపులు కేకలు నేను అసలు కూడా ఈటీవీ ప్రొడక్టే సార్. మీ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు కానీ బట్ నేను చెప్తున్నా చెప్తున్నా చేస్తుందాగా. ఆ షిల్ వాయిస్లో ఎందుకు. అరిస్తేనే అవతల వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేస్తా అనుకునే రోజుల్లో పడిపోయారు బట్ నీ న్యూస్ కదా గ్రాప్ చేయాలి, నీ అరుపు కాదు కదా. కరెక్ట్. న్యూస్ చూసేవాడు ఎలాగో చూస్తాడు కదా. న్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, న్యూస్ చూస్తాడు. నువ్వు అరిసినా సాఫ్ట్గా చెప్పినా చూస్తాడు. అవును. నువ్వెందుకు అరుస్తున్నావు అనేది క్వశ్చన్ నాకు. Correct. ఇక్కడ కాదు, నేషనల్ ఛానల్స్లో కూడా. రిపోర్టింగ్ ఇచ్చే వాళ్ళు అరుస్తారు, ఇక్కడ నుంచి వీళ్ళు అరుస్తారు. అతను ఉన్నాడు అర్నబ్ గోస్వామి అని. అవును. అవును. అతని వల్లే నేను అసలు టాటా స్కై కనెక్షన్ తీసేశాను మా ఇంట్లో. అసలు ఆయన కాదండి, నిజం నిజం. అతను మామూలుగా మాట్లాడతాడు. ఇన్ దిస్ ఇండియన్ పాలిటిక్స్ దిస్ సంథింగ్ హ్యాపెండ్, సీ దట్ ఫెలో డిడ్ దిస్ ఫెలో డిడ్ దిస్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అండ్ సడన్ ఈడెవడరా బాబు. నేను మీరు చూసారా మీరు అది? నేను చూసాను సార్, ఆయన నేను ఫాలో అవుతూ ఉంటాను. అవును. ఇది కరెక్ట్గా నేను షౌటింగ్ నేను ఏం చేస్తానంటే టీవీ పెట్టేటప్పుడు ఐ విల్ సిట్ ఇన్ మై సోఫా ఏదో తింటూ ఉంటాను. ప్లేట్ 2-3 సార్లు నాకు ఏమో అని చెప్పి ఫుడ్ ఇలా పడిపోయింది చేతుల్లో నుంచి వాడు అరిసే అరుపులకి. నిజం. అర్నబ్ గోస్వామి వల్లే టాటా స్కై కనెక్షన్ తీస్తాను నేను అసలు. ఇది టాటా స్కై కనెక్షన్ ఉంటే డెఫినెట్గా నేను పెడతాం. ఎందుకంటే అతను చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అతను ఇంట్రెస్టింగ్ ఏం ఇంట్రెస్ట్ అని గెస్టుల్ని పిలిచి తిడతా ఉంటాడు అతను. వాళ్ళు తిట్టించుకుంటారు పాపం, ఎందుకు తిట్టించుకుంటారో నాకు తెలియదు. చూసారా మీరు అది? వాళ్ళని పిలుస్తాడు, పిలిచి కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి చాలా బ్రైట్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. వీడు చాలా గొప్ప మనిషి అంటాడు. ఇంటర్వ్యూ మధ్యలో ఆయన తిడతాం స్టార్ట్ చేస్తాడు. అవును. ఆడు మాట్లాడింది వినడం. నో యూ స్టాప్ ఇట్, యూ షట్ అప్, యూర్ టాకింగ్ నాన్ సెన్స్ అంటాడు. ఇంకే చాలా అంటే అతని స్టైల్ అది. అతను ఎప్పుడైతే అరిసి ఫేమస్ అయ్యాడో మిగతా టీవీ ఛానల్స్ అందరూ అది ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అవును. వాళ్ళు కూడా అరవటం స్టార్ట్ చేశారు. ఇది ఒక అర్నబ్ స్టైల్ లాగా అయిపోయింది. సో ఎందుకు ఈ అరుపులు కేకల మధ్యలో అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ చూడటం మానేసింది. స్టార్టింగ్ మీ ఫస్ట్ మూవీ నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సీన్ అయిపోయిన తర్వాత, షార్ట్ అయిపోయిన తర్వాత మానిటర్ దగ్గరికి వెళ్ళి చూడడం, నేను ఎలా ఉన్నాను, నేను కరెక్ట్గానే చేశాను చూసుకునేవాళ్ళ సార్ మీరు బయట సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా? బయట సినిమాలో కానీ బయట సినిమాలో నేను అసలు మానిటర్ చూడండి. మీ దాంట్లో నేనే చూడాలి కదా, నేనే డైరెక్టర్ని కదా. యా. నేను అంటే డైరెక్టర్ని మీరు కాబట్టి ఎస్పెషల్లీ మీరు ఎలా చేస్తున్నారని నాకు నేనే డైరెక్టర్ని కాబట్టి నేను చూడాలి కదా నా షాట్. రైట్ గాట్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, షాట్ కరెక్ట్గా కంపోజ్ అయిందా, నేను చెప్పిన కెమెరా మూమెంట్ వచ్చిందా, ఎస్. ప్రాపర్గా ల్యాండ్ అయిందా షాట్లో, లైట్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాను కదా నేను. కరెక్ట్. కరెక్ట్. సో ఆబ్వియస్లీ నా షాట్లు నేను చెక్ చేయాలి. చాలాసార్లు నేను చేసిన యాక్టింగ్ నాకు నచ్చదు. సో ఐ ట్రై టు, కానీ చాలా గంభీరంగా ఉంటాను, ఎవరికి చూపించుకోను అనమాట, మొత్తం నా క్రూవే కదా. సో ఐ ట్రై వన్ మోర్ అమ్మ అంటాను, లేకపోతే ఏంటమ్మా కెమెరా కరెక్ట్గా నేను చెప్పిన ప్లేస్లో ఆగలేదని మళ్ళీ వన్ మోర్ ఏదో ఇలాంటి గిమ్మిక్స్ అని వాడతాం. చిన్నప్పుడు నాన్నగారి సినిమాలను చూడడం జరిగిందండి? చాలా చూసామండి. అంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు ఏముండేదంటే సినిమాలన్నీ ఆంధ్రాలో రిలీజ్ అయ్యాయి, మెడ్రాస్లో రిలీజ్ అయ్యాయి. అవునవును.
సో మా చిన్నప్పుడు అంతా ఏంటంటే ప్రతి ప్రొడక్షన్ హౌసు ప్రతి ప్రొడ్యూసరు సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూలు వేసేవాళ్ళు అవును. ఎవరికి అందులో పనిచేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యామిలీస్. సో అలా మా ఫాదర్ యాక్ట్ చేసిన సినిమాలకి కొన్నిటికి అన్నిటికీ కాదు ప్రివ్యూలకు వెళ్ళేవాళ్ళం అనమాట. ప్రివ్యూలకు ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే వెళ్ళగానే వాళ్ళు మంచి టిఫిన్లు పెడతారు, స్నాక్స్ స్వీట్లు కేకులు ఇలాంటివి పెడతారని చెప్పేసి ముందు ప్రివ్యూకి వెళ్ళిపోయాడు, మంచి బట్టలు వేసుకుని ప్రివ్యూ. సో అక్కడ చూసే సినిమాలే ఎక్కువ. తర్వాత ఇప్పుడు టీవీలో కనపడుతున్నాయి అక్కడ చాలా శాటిలైట్ ఛానల్స్లో, బట్ అక్కడ తక్కువే నేను చూసింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారు ఏంటంటే ఒక విమెన్ రియలిస్టిక్ స్టోరీ ఉందిట. అలా నిజమైన స్టోరీ, రియల్ స్టోరీ ఒకటి ఉంది ఒక అమ్మాయిది. అలాంటి స్టోరీస్ మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది? నేను అసలు బయట స్టోరీస్ వింటలేదండి. సీరియస్లీ? ఐ డోంట్. అంటే టోటల్ మీ కథే, మీరు రాసుకున్న, మీరు ప్రిపేర్ చేసుకున్న కథలే ఇప్పటిదాకా. ఎందుకంటే మీరు కథ వచ్చి చెప్పారు, నాకు నచ్చలేదు. ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ నెంబర్ 1, అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ దట్ యువర్ స్టోరీ ఐ డోంట్ లైక్ ఇట్. 2, మీరు చెప్పిన కథ ఎక్కడో సబ్కాన్షియస్లో ఉంటుంది నాకు. రేపు నేను ఎక్కడన్నా కథ రాసుకునేటప్పుడు సబ్కాన్షియస్లో నుంచి మీ ఐడియా ఏమన్నా దాంట్లోకి వచ్చింది అనుకోండి, ఇది నా కథ కావాలని రాదు, అదే సబ్కాన్షియస్గా థాట్స్లో నుంచి వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడన్నా నేను తీసిన సినిమా చూసారే నేనే చెప్పాను ఈ కథ అని అనుకోకూడదు నాకు. కరెక్ట్. సో అందుకే నీ గొడవ అంతా ఎందుకని చెప్పేసి అసలు వెంట మానేసాను. ఐ డోంట్ లిసన్ టు ఇట్. సీరియస్లీ? అసలు ఏమన్నా సీరియస్గా ఫోకస్డ్గా ఉన్నారా మీరు? ఏది చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కెరియర్ ఆర్ పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది కావాలి అనేది చాలా క్లారిటీ ఉంది, ఏది వద్దు అనేది కూడా మీకు చాలా క్లారిటీ ఉంది. ఎస్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐ వాంట్, ఐ డోంట్ వాంట్ ఇన్ లైఫ్. ఎస్ అండి. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇలాంటి అమ్మాయి అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుంది అని డిసైడ్ అయ్యి చేసుకున్నారా సార్? యాక్చువల్లీ అసలు అంత థాటే లేదండి నాకు, అంత థాటే లేదు. ఏదో పెళ్లి చేసుకునే టైం వచ్చింది, అప్పుడంతా ఇంత ఇది లేదు కదండి, ఇంత గందరగోళం లేదు కదా. ఇప్పుడంటే అందరూ అప్పుడు ఇప్పుడంటే అందరూ భయపడుతున్నారు. ఏంటి పెళ్లి చేసుకుంటే ఇది ఎప్పుడైనా నిద్రలో లేపేస్తుంది అని చెప్పి భయపడుతున్నారు ఇప్పుడు వచ్చే స్టోరీస్ అన్ని చూస్తే. అవునా కదా? అవును. సో అప్పుడు అలాంటి థాట్స్ అన్ని లేవు కదా మనకి. జస్ట్ పెళ్లి చేసుకోవాలి, అమెరికా నుంచి వచ్చాం, పని చేస్తున్నాం, సినిమాలో స్టార్ట్ చేసాం, పెళ్లి చేసుకోవాలి ఈ టైంలో, ఓకే అంతే. ఎవరిని చేసుకుంటున్నాం? సో అండ్ సో ఏదో ఎవరో సెటప్ చేస్తారు, కలవమంటారు. సో అలా కలిసి క్యాజువల్గా మీట్ అయి పెళ్లి చేసుకుంది అంతే.